ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. 2024 అసెంబ్లీ ఎన్నికలు జగన్కి అనుకోని షాక్ ఇచ్చినాయి. ఎప్పుడు ఊహించలేనంతటి దారుణాతి దారుణమైన షాక్. ప్రతిపక్ష హోదా కూడా దక్కనట్టుగా ప్రజలు తీర్పిచ్చారు. 10% ఓట్లు 10% సీట్లు రావాలి ప్రతిపక్ష హోదా అంటే. కానీ ఎన్ని వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. అంటే ఇది ఆ తర్వాత ఏమైంది? అసెంబ్లీకి రాలేదు, ప్రమాణ స్వీకారం చేయలేదు. అదేమంటే ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఒక లేఖ అయితే రాశాడు. ఏమని? నాకు స్పీకర్ నా మీద ఆ రోజు అట్లా మాట్లాడాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మరి నాకు అంతకుముందు ఏదో కొన్ని సంఘటనలో ఎవరికో ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్యాంగం ప్రకారం 10% సీట్లు పైనున్న పార్టీకే ప్రతిపక్ష హోదా వస్తుంది. మరి మీకు లేవు కదా. అప్పుడు ఏంటి? స్పీకర్ మెర్సీ పిటిషన్ పెట్టుకోవాలి మీరు. ఆయన మెర్సీ మీద ఆధారపడి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. ఆయన డిస్క్రిషనరీ పవర్, రాజ్యాంగం ప్రకారం కాదు. మామూలుగా అయితే మీకు హక్కు ఉంటుంది 10% సీట్లు పైన వస్తే. మరి మెర్సీ పెట్టుకోవాల్సిన వ్యక్తిని విమర్శించి ఇవ్వలేదంటే ఎలా ఇస్తాడు చెప్పు? అయినా దానికి అడిగే హక్కు అయితే మీకైతే లేదు ఎటువంటి పరిస్థితుల్లో. అది మెర్సీ. మీరు మెర్సీ పిటిషన్ పెట్టుకుంటే ఆయన దయదలిస్తే దయాదాక్షిణ్యుల మీద ఇచ్చే అవకాశం ఉంది. ఎలా ఉందంటే, నాకు స్కూల్కి వెళ్ళమంటే స్కూల్ పిల్లలు వెళ్ళనని చెప్పి మారాం చేస్తారు. ఏదో వంక చెప్తారు, ఆ వంక ఈ వంక చెప్తారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీరు మాట్లాడేది వింటుంటే నాకు ఎగ్జాక్ట్గా స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్లకుండా మారాన్ చేసినట్టుగానే ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని గురించి మాట్లాడట్లా, ప్రజల తీర్పు ఇది. కాకపోతే పులివెందల ప్రజలు మీకు తీర్పిచ్చారు మీకు అనుకూలంగా. వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో గళమెత్తమని, వాళ్ళ తరఫున ప్రజాప్రతినిధిగా ఉండమని చెప్పి, మరి ఆ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మీకుందా లేదా? అది ఇంపార్టెంట్ ముఖ్యంగా. కాబట్టి అలా కాకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అంటే ఇక్కడ కుదరదు కదా. ఒక రాజ్యాంగం, ఒక ప్రజాస్వామ్యం, దానికి ఒక సూత్రాలు పద్ధతులు ఉంటాయి. కాబట్టి గెలుపోటములనే సహజమండి ప్రజాస్వామ్యంలో, ఎన్నికల్లో. కానీ ప్రజా తీర్పును గౌరవించటం పోయి ఈవీఎంల మీద, స్పీకర్ మీద నెపం వేసి తప్పుకోవాలని చూడటం ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి స్థాయి కాదు. ఆ స్థాయి మీకు లేదని అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలుసు. ఎందుకంటే మీ భాష, మీరు అప్పుడు వాడింది, ఎలా మాట్లాడేవాళ్ళు అందరూ చూశారు ఆ రోజు కూడా. సరే, ఇప్పుడు నా టాపిక్ అది కాదు. ఇప్పుడు అందరి ఇదేంటంటే, మరి ఓకే, ఆయనే చెప్పుకున్నాడు 5 సంవత్సరాలు ఇట్లా గడిచిపోతాయని చెప్తున్నాడు. అంటే ఆయనకేంటి, 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 2019 దాకా వెయిట్ చేసిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు 2024లో అధికారంలో చంద్రబాబు నాయుడు వచ్చాడు. కాబట్టి 29లో తిరిగి నేను అధికారంలోకి వస్తానని జగను పగటి కలలు కంటున్నట్టుగా ఉంది. నేను పగటి కళలు ఎందుకు అంటున్నానో చెప్తా, ముందు ముందు చెప్తా. ఎందుకనంటే అదివరకు వచ్చారు కాబట్టి ప్రతిసారి అదే జరగాలి, చరిత్రలో రిపీట్ జరుగుతుంది అనేటువంటిది పొరపాటు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అవునా కాదా? ఇవాళ అన్నిటికన్నా మారిన పరిస్థితులు ఏంటంటే, జగన్ ఇవాళ ఒక్కడే ప్రత్యర్థి కాదు. షర్మిల, వైఎస్ఆర్ బిడ్డ, జగన్ చెల్లెలు షర్మిల ఇవాళ తను కూడా రాజకీయ రంగ ప్రవేశం కాంగ్రెస్ ద్వారా చేసింది ఆంధ్రాలో. మరి షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నికైంది. కాకపోతే టైం లేదు ఎన్నికల ముందు. ఇప్పుడు మరి వచ్చే 5 సంవత్సరాలు ఆవిడైతే కామ్గా కూర్చోదు కదా. ఓకే, కాంగ్రెస్ని శిక్షించారు ప్రజలు. ఎన్నిసార్లు శిక్షిస్తారు? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 29కి 15 సంవత్సరాలు అవుతుంది. దేనికైనా టైం లిమిట్ ఉంటుంది. శిక్షకు కూడా, నేరానికి కూడా టైం లిమిట్ ఉంటుంది. సో కాబట్టి అప్పటికి అయిపోతుంది.
ఇంకా అదే చింతకాయ పచ్చడి రిపీట్ చేస్తే జనము ఒప్పుకునే పరిస్థితిలో ఉండకపోవచ్చు. కాబట్టి 15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆవిడికి సామర్థ్యం ఉంటే ఆవిడ నిరూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే రాజకీయ రంగ ప్రవేశం, ఒకటి వైఎస్ఆర్ బిడ్డ, రెండు కాంగ్రెస్ పాపం 15 సంవత్సరాల క్రితంది కాబట్టి జనం క్షమించే అవకాశం ఉంది. మూడోది, ప్రస్తుతం కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా 99 సీట్లతో ఎమర్జ్ అయింది. దక్షిణాదిన ఒక ఫోర్స్గా ఉంది. 4, మోడీ వ్యతిరేక స్పేస్ ఆంధ్రాలో ఖాళీగా ఉంది యాజ్ ఆన్ టుడే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయినా, కోర్స్ ఎన్డీఏ కూటమి, జనసేన అయినా, బీజేపీ సహజం వాళ్ళందరూ. సో అట్లానే ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ వ్యతిరేక స్పేస్ని ఆక్యుపై చేయలే. నిన్నటికి నిన్న మళ్ళా మోడీకి వైఎస్ఆర్సీపీ స్పీకర్ విషయంలో మద్దతు ఇచ్చారు. కాబట్టి ఇవాళ మోడీ వ్యతిరేక స్పేసు ఆంధ్రాలో ఖాళీగా ఉంది. ఆ స్పేస్ని భర్తీ చేయటానికి షర్మిల రెడీగా ఉంది. మర్చిపోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు మోడీ అనుకూల, మోడీ వ్యతిరేక రాజకీయాలన్నీ దీని చుట్టూనే ఉంటాయి. మరి మోడీ ఇన్నాళ్ళ నుంచి 10 సంవత్సరాల నుంచి మోడీ అనుకూల రాజకీయాలే ఉన్నాయి ఆంధ్రాలో. మొట్టమొదటిసారి ఇవాళ కాంగ్రెస్ అనేది తిరిగి షర్మిల ద్వారా ఒక ఆంధ్రాలో దాని గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్న వచ్చే 5 సంవత్సరాలు మాత్రం గ్యారంటీగా మోడీ వ్యతిరేక స్పేస్ని కాంగ్రెస్ తీసుకోబోతుంది. ఆ మేరకు ఆవిడ అధికారంలోకి వస్తుందని చెప్పట్లా, మోడీ వ్యతిరేక స్పేస్ని ఆవిడ తీసుకుంటుందని చెప్తున్నాను. అంటే ఏమవుతుంది దాన్ని బట్టి? సో కాబట్టి ఈ మోడీ వ్యతిరేక స్పేసు షర్మిల వైపు ఛానలైజ్ అయినప్పుడు ఈ మైనారిటీ ఓట్లు షర్మిలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ బిడ్డగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి వ్యక్తులు మోడీని వ్యతిరేకించే వాళ్ళు మెల్లిమెల్లిగా షర్మిల వైపు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ జాతీయ పార్టీ దీంట్లో ఉంది, రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది. సో కాబట్టి ఏమైపోతుంది, జగన్ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఒకే ప్రత్యర్థి కాదు. 2019లో తిరిగి చంద్రబాబు నాయుడు ఓడిపోయి ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు లాగా పరిస్థితులు ఇప్పుడు ఉండట్లేదు. ఇదే ప్రధాన తేడా. జగన్ షర్మిల గ్రాఫ్ పైకి వెళ్ళిందంటే జగన్ గ్రాఫ్ కిందకి వస్తుంది. ఒకటే గుర్తు. దీనికి సింపుల్ పాయింట్. కాబట్టి 2019 నాటి పరిస్థితులు 2029లో ఉండే అవకాశాలు లేవు. ఉండాలి అంటే, జగన్ భవిష్యత్తు బాగుండాలి అంటే 3 జరగాలి. ఒకటి, నంబర్ 1, అన్నిటికన్నా ముఖ్యమైనది ఇవాళ ఎన్డీఏ పరిపాలన, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జరుగుతున్న ఎన్డీఏ పరిపాలన, ప్రజల్లో ఆ పరిపాలన మీద వ్యతిరేకత రావాలి. నంబర్ 1, అన్నిటికన్నా అదే ముఖ్యం, మిగతా అన్నీ కాదు. నంబర్ 1 అదొక్కటే సరిపోదు. రెండోది, జగన్ కేసుల నుంచి నిర్దోషిగా బయటపడాలి. 5 సంవత్సరాలు కేసులు కొలిక్కొచ్చే అవకాశం మెండుగా ఉంది. నంబర్ 2, అన్నిటికన్నా ముఖ్యమైనది మూడోది, షర్మిల కాంగ్రెస్ నాయకురాలుగా ఫెయిల్ అవ్వాలి. ఈ 3 జరిగినప్పుడే జగన్ భవిష్యత్తు తిరిగి పుంజుకుంటుంది 2029కి. లేకపోతే జగన్ భవిష్యత్తు అంధకార బంధురమవటం ఖాయం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.